వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? తన ఆశలను, ఆశయాలను, కలలను, కార్యాలను వాగ్రూపంలో వెల్లడించిన ప్రశస్తమైన తనలోని తొలి భావాలను దేవుని గూర్చినవి, అది దేవుని నుండి పొందినవే, అవి కాదంటామా? ఆయన విద్యా దీవెన అనగా రియంబర్స్మెంట్ ద్వారా అనేక బిడ్డల యొక్క జీవితాల్లో వెలుగు నింపి అనేక దేశాలకు, విదేశాలకు వారిని స్వాగతించినట్లుగా చేసినటువంటి ఈ ధైర్యశాలి ఆయనను మరవగలమా? గుడిలో భజనలు చేసిన, వ్యక్తిగతంగా దైవ సంకీర్తన చేసిన, అవి వట్టి ఉద్రేకాలే, వాహనాలు కాక ఉద్రేకాల యొక్క అనుభవాలకు, దర్శనాలకు సాధనాలుగా ఉపకరించుకున్నట్టయి శ్రీ వైఎస్ఆర్ ఆయన ప్రతిభను మరవగలమా? దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా ఆయనను గురించి చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు, సంఘటనలు మన మధ్యలో మెదులుతూ ఉంటాయి. ఆదర్శమందును, ఆశయమందును మించి పూనుకున్న కార్యాన్ని సంపూర్ణంగా సాధించి కృతార్థుడయ్యే వరకు అహర్నిశలు కష్టించి నిద్రాహారాలు కూడా అవసరతను బట్టి త్యజించి కుటుంబాన్ని సైతం విస్మరించి శ్రమించుటలో మహా తపోబలం కలిగిన వాడై జీవించిన లేదా మనకు మిగిల్చిన శాశ్వతమైనటువంటి జ్ఞాపకాల దీపిక శ్రీ వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? ఇలాంటి దీశాలి, ధైర్యశాలి, అంతేకాకుండా ఆదర్శమూర్తి అయినటువంటి ఈ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవజాలైనటువంటి దినము ఈ దినం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మదిలోనూ వారి యొక్క హృదిలో నుండి వెలువడినటువంటి ఆత్మీయ బంధం కావచ్చు, ఆత్మీయ అభిమానం కావచ్చు, ఆయన లేని లోటును గురించి ఆలోచన చేసినప్పుడు మన హృదిలో నుంచి కన్నీరు శ్రమిస్తుంది. ఆ కన్నీటి యొక్క తుడుపులకు, ఆ కన్నీటి తుడవటానికి ఆయన కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక ధీరుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడాను 112వ కీర్తనలో మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి దైవ భక్తి కలిగి, నీతి కలిగి, దేవుని యొక్క ఆలోచనలు అనగా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని వ్యాఖ్యానము చేసినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తండ్రి యొక్క బాటలో నడిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కారణం ఏమిటంటే ఈ వైఎస్ఆర్ గారు వాక్యానుసారుడు అనగా దేవుని వాక్యాన్ని అనుకరించిన వాడు, నమ్మిన వాడు, అదే విధంగా దానితో నడిచినటువంటి వాడు. ఆ వాక్యంలో నడిచినటువంటి వారి యొక్క కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆలోచన చేసినప్పుడు 112వ కీర్తనలో ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన జీవించిన జీవన విధానంలో, జీవన సరళిలో దేవుని మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు బట్టి బహుగా ఆనందించినటువంటి వాడు. ఆయన యొక్క జీవితాన్ని లేదా ఆయన యొక్క పయనాన్ని, ఆ వచ్చస్సును చూసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గాని ఉభయ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ఒక్కసారి కళ్ళు మూసుకొని రాజశేఖర రెడ్డి గారిని తలంచండి. ఆయన వచ్చస్సు మన కన్నులలో నుండి హృదయంలోనికి జారిపోతుంది. అనగా మన హృదయాలలో ముద్రించబడింది. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు
అది ఒక రాజసముగా ఆయన నవ్వినప్పుడు ఆయన ఆనందం దేనిని బట్టి వచ్చిందనంటే అది కేవలం ఆయన ఆజ్ఞలను అనుసరించడం బట్టి ఆయన ఆనందించాడు, ఆజ్ఞలను అధికముగా ఆనందించినట్టు వాడు అని చెప్పేసి జ్ఞాపకం చేయాలి. అలాంటి పురుషుడిగా ఉభయ రాష్ట్రాల యొక్క అధినేతగా ఎన్నో హృదయాలలో, అనేక హృదయాలలో, అన్ని హృదయాలలో స్థానం సంపాదించినటువంటి ఆ మంచి మనిషి యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడతాడు. అలాంటి ధన్యుడి యొక్క కుటుంబం, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అలాంటి వారి యొక్క కుటుంబము భూమి మీద బలవంతులగుదురు. ఈ బలవంతుడే దేవుని చేత తనకి ఇవ్వబడినటువంటి దానము, దేవుని చేత ఇవ్వబడినటువంటి బహుమానము, స్వాస్థ్యమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో వారు ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి ఆలోచన చేయగా వారి జీవితాలలో కొన్ని మాటలు దేవుని మాటలుగా మనం గుర్తు చేయబడతాం. ఏమిటనగా ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇలాంటి కుటుంబం మీద ఉంటాయి అని చెప్పేసి ఆలోచించినప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయంటే, ఆ వంశము వారు దీవింపబడుదురు, కలిమి యందును సంపద యందును వారి ఇంట ఉండును, కలిమియు సంపద స్థిరముగా వారి ఇంట ఉండును అంటాడు. అంతేకాకుండా ఈ యథార్థవంతుల జీవితంలో వారి యొక్క చీకటిలో నుండి, వారి యొక్క చుట్టుపక్కల ఉండు చీకటులను కూడా పారదోసి దేవుడు వారికి వెలుగు పుట్టించును అని వ్రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, నిజంగానే శ్రీ వైఎస్ఆర్ యొక్క జ్ఞాపక దీపికలలో ఈ 15వ వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సకల రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలలో కూడా ఇది తథ్యము, ఇది నిత్యము, ఇది సత్యము అని అనేకులు వేవేల నోట పాడుచున్నటువంటి పాటగా ఈ మాటను మనం వింటాం. కారణం ఏంటంటే, ఆ కుటుంబాన్ని ఒక వాత్సల్యతతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు చేసినటువంటి కార్యాలను బట్టి, తల్లిదండ్రుల యొక్క యోగ్యతను బట్టి, తల్లిదండ్రుల యొక్క నీడను బట్టి, తల్లిదండ్రుల యొక్క కార్యములను బట్టి బిడ్డలు దీవించబడతారని లోక నానుడి కూడా వాస్తవమే. ఆ వాస్తవాలు కేవలము మానవు నుండి వచ్చినవి కావు, ఇవి దేవుని యొక్క వాక్యం నుండి వచ్చినవి. దేవుని యొక్క వాక్యాన్ని అనుకరించిన లేదా అనుసరించిన వారి యొక్క జీవితాల నుండి, అనుభవాల నుండి వెలువడినటువంటి జీవిత సత్యం. వీటిని ఒకసారి